మీ అందరికీ తెలియజేస్తున్నాను. అలాగే జూనియర్ అడ్వకేట్స్కి ఇంతవరకు 5,000 ఇచ్చారు, తర్వాత 10,000 ఇస్తామన్నారు, ఏదీ రావట్లేదు. అది కూడా నేను ఫాలోఅప్ చేసి జూనియర్ అడ్వకేట్స్ కూడా హెల్ప్ చేసే లైన్లో ఉంటానని చెప్తున్నాను సార్. అలాగే ఆల్ మఫ్సల్ బార్లో ప్రతి సంవత్సరం ఎలక్షన్ జరిగి కొంచెం హడావుడి అయిపోతుంది. 1 ఇయర్లో 11,000లో ఏం చేయలేకపోతున్నారు ప్రెసిడెంట్లు కొన్ని. అది 2 ఇయర్స్కి ఒకసారి పెట్టాలనే డిమాండ్ ఉంది. అది కూడా నేను ఫాలోఅప్ చేస్తానని మీ అందరికీ తెలియజేస్తున్నాను, మీ అనుమతితో. అదైనా తర్వాత మనకి కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా తయారైనప్పుడు సౌత్ ఇండియాలో సుప్రీంకోర్టు బెంచ్ పెడతామని రాసుంది. కానీ ఇప్పటివరకు దాన్ని కదిపిన వాళ్ళు లేరు, టచ్ చేసిన వాళ్ళు లేరు. కానీ మేము ఒకసారి 2 సార్లు యాజిటేట్ చేసాము ఆ ఇష్యూలో. మనకి యాజిటేషన్ వల్ల మనమేమి లబ్ధి పొందలేమని మీ అందరూ సభాముఖంగా తెచ్చుతున్నాను. దానికి ఉదాహరణ ఏంటంటే, ఇక్కడ పెద్దవాళ్ళు ఉంటే తెలుస్తుంది, 65 ఏళ్ళు మనం జయాంధ్ర అని చేసాం. నా చిన్నప్పుడు చాలా దారుణంగా బస్సులు, ఆయన ఉన్నారట ఆ టైంకి, బస్సులు తగలబెట్టి చాలా రోజులు భయంకరంగా జరిగింది. నో జయాంధ్ర. తర్వాత కంబైండ్ ఆంధ్ర ఉండాలని కూడా మనం చేసాం. పిల్లలందరికీ తెలుసు ఆ ఇష్యూ. మన కంబైండ్ ఆంధ్ర కూడా రాలా, మనల్ని తరివేశారు. హైదరాబాద్ మెడ్రాస్ నుంచి గుంటూరు, గుంటూరు నుంచి కర్నూలు, కర్నూలు నుంచి హైదరాబాద్, హైదరాబాద్ నుంచి అక్కడికి ఇలా అమరావతిని 3 ముక్కలు అన్నారు, అటు తీసుకొచ్చి ఇచ్చారు. ఇప్పుడు మొత్తం మీద అమరావతిలో ఉన్నాం. హైకోర్టు తప్ప అక్కడ ఏం లేదు. మిగతాది ఈ మధ్య బాగా కన్స్ట్రక్షన్ జరుగుతుంది. రోజు నేను వెళ్తాను కాబట్టి చెప్తున్నా. మేబీ అది గుడ్ ఏరియా అవుతుంది. కానీ ఈ మన ఆంధ్ర వాళ్ళే డబ్బులే ఎక్కడ హైదరాబాద్లో ఉన్నా, మెడ్రాస్లో మన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు అపోలో హాస్పిటల్స్ ఉన్నాయి, బోర్డు చోట్ల అన్నీ ఆంధ్ర వాళ్ళే అయ్యి. కానీ ఆంధ్రప్రదేశ్లో లేదు అపోలో. మీకు ఆంధ్రప్రదేశ్లో లేదు, అది మెడ్రాస్లో ఉంది, హైదరాబాద్లో ఉంది, ఢిల్లీలో ఉంది, దుబాయ్లో ఉంది, బెంగళూరులో ఉంది, అన్ని చోట్ల ఉంది. ఆంధ్రాలో లేదు. డబ్బులు ఎవరై? ఆంధ్ర వాళ్ళే. అండ్ మేనేజ్మెంట్ ఆంధ్ర వాళ్ళే. ఇలా పెట్రో డ్రగ్స్ ఆంధ్ర ప్రగడవరం అయింది, పార్సాద్ రెడ్డి గారిది, అంతా తెలంగాణలో ఉంది. అలాగే దివి ల్యాబ్స్, ఎవ్రీథింగ్. కానీ మనకు ఒక సరైన రాజధాని ఉంటే తప్పకుండా మనం కూడా డెవలప్ అవుతామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. అందుకనే ప్రిఫరబుల్లీ సుప్రీంకోర్టుని అమరావతిలో ఇస్తే రిక్వెస్ట్ చేస్తున్నాం. అది ఎంతవరకు ఫ్రూట్ఫుల్ అవుతుంది అనేది మనం కొంచెం మొబిలైజ్ చేద్దాం దానికి. నెక్స్ట్, ఈ సీనియర్ అడ్వకేట్స్ ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు 30 ఇయర్స్ కంటిన్యూగా ప్రాక్టీస్ చేసిన, లేదు 60 ఇయర్స్ ఏజ్ దాటిన 50% అమౌంట్ విత్డ్రా చేసుకునేటప్పుడు వాళ్ళు లైవ్గా ఉన్నప్పుడే దానికి ఆల్రెడీ మేము ప్రపోజల్